హార్ముజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో ఇరాన్ ఒక చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసి ఈ హార్ముజ్ జలసంధి నుంచి ప్రపంచ దేశాలకి సప్లై అవుతున్నటువంటి ఆయిల్ ని ఇతర బల్క్ క్యారియర్స్ మొత్తానికి నిలిపివేసింది. అటువైపు నుంచి నౌకలు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేని పరిస్థితిని ఇరాన్ క్రియేట్ చేసింది. అయితే హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ దేశాల్లోకెల్లా 20% ఆయిల్ని సప్లై చేస్తూ ఉంటారు. దాంట్లో పెద్ద మొత్తంలో ఇండియాకి వస్తుంది, రష్యాకి వస్తుంది, చైనాకి వస్తుంది, జపాన్కి వెళ్తుంది. సో కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా దేశాలకు కూడా ఇదే ఆయిల్ సప్లై చేస్తూ ఉంటారు. అయితే హార్ముజ్ జలసంధిని ఎప్పుడైతే ఇరాన్ తమ కంట్రోల్లోకి తీసుకుందో ఆ కంట్రోల్లో నుంచి దాన్ని విడిపించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. గతంలో కూడా సుమారుగా 21 నౌకలని 6 మైన్ లయర్స్ని పేల్చేశాడు డొనాల్డ్ ట్రంప్. అదొక బిగ్గెస్ట్ డే. ఆ తర్వాత మరింతగా ఇరాన్ రెచ్చిపోయింది. మేము దీన్ని ఆపితే ఎంతలా మీరు ఇబ్బంది పడతారో తెలుసు కాబట్టి దాన్ని ఇంకా కంట్రోల్ చేస్తాం, హార్ముజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని రకంగా ఇరాన్ భీష్మించి కూర్చుంది. గతంలో ఇరాన్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేసినా అది ఏమాత్రం సఫలీకృతం కాలేదు, దాని పట్టించుకోలేదు. కింది నుంచి అంతెందుకు మన ఇండియా వైపుగా రావాల్సిన మయూరి నారి అనేటువంటి థాయిలాండ్ నౌక కూడా, ఒక బల్క్ క్యారియర్ని కూడా ఇరాన్ పేల్చేసింది. ఏ యొక్క నౌకను వదిలిపెట్టడం లేదు. డైరెక్ట్గా వన్స్ వచ్చి ఆ మైన్ లయర్స్తో ఇలా జస్ట్ అటాచ్ అవుతాయో లేదో, టచ్ చేస్తాయో అంతలోనే ఆ షిప్ పేలిపోతుంటుంది. ఆ స్థాయిలో జరుగుతోంది. సౌదీ నుంచి రావాల్సినటువంటి ఆయిల్ కానీ ఇరాక్ నుంచి, సౌదీ నుంచి, యుఏఈ నుంచి, ఖతార్ నుంచి, బహ్రెయిన్ నుంచి, బనామా నుంచి, కువైట్ నుంచి, ఓమన్ నుంచి, ఈ ప్రాంతాల నుంచి వెళ్లాల్సినటువంటి ఈ ఆయిల్ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. సో కనీసం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా, ఈ హార్ముజ్ జలసంధి గుండా అది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలన్నా, లేదు గల్ఫ్ కంట్రీ నుంచి బయటికి రావాలన్నా, ఏ మాత్రం జరగాలన్నా ఇరాన్ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే నిన్న 5000 పౌండ్లు అంటే సుమారుగా 2500 కేజీల బరువు ఉన్నటువంటి కొన్ని వెపన్స్ అంటే బాంబర్లని ప్రయోగించాడు. ఇది భూగర్భంలోకి ఆ తర్వాత నీటిలోకి చాలా ఈజీగా ప్రవేశించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కీలకమైన స్థావరాలను ఢీకొట్టగలుగుతుంది. సో ఇరాన్ ఏం చేసింది, కింద మైన్ లయర్స్ పెట్టింది. సో ఐ రిపీట్ అగైన్, మీకు అందరికీ మైన్ లయర్ అనే ప్రతిసారి కూడా నేను ఒక మాట చెప్తున్నాను. ల్యాండ్ మైన్స్ సినిమాలో బహుశా మీరు చూసే ఉంటారు. సో ల్యాండ్ మైన్ పైన ఒక్కసారి అడుగు తీయగానే ఎలా పేలిపోతుందో, అడుగేసి అడుగు తీయగా ఎలా పేలిపోతుందో, ఈ మైన్ లయర్స్ అనేవి కూడా ఆ ల్యాండ్ మైన్స్ మాదిరిగానే, కానీ ఇవి నీళ్ళలో ఉంటాయి. ఈ నీళ్ళలో ఉన్నటువంటి మైన్ లయర్స్ ఏముంటాయంటే కింద వెయిట్స్ బేస్ ఉంటాయి, పైకి చైన్ లింక్ పెట్టి పైన ఒక బెలూన్ మాదిరిగా ఉంటుంది. ఆ పడవ సముద్రం పై నుంచి వెళ్తున్న క్రమంలో ఒక్కసారి ఆ మైన్ లయర్ బెలూన్ టచ్ చేసిందంటే కదా ఆ పడవ పేలిపోతుంటుంది. సో అటువంటి మైన్ లయర్స్ని గతంలో సుమారుగా 6 మైన్ లయర్స్ని 21 నౌకల్ని పేల్చేసిన అమెరికా ఇంకా ఏమాత్రం కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ నిర్బంధంలో నుంచి విడిపించలేకపోయింది. ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి కేవలం 3 దేశాలకి, ఇండియా, చైనా, రష్యా, ఈ 3 దేశాలకి మాత్రమే తమ నౌకలను తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మిగిలినవన్నీ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అయితే ఇప్పుడు ఆ జలసంధిని విడిపించడం కోసం నాటో యొక్క సపోర్ట్ని కూడా కోరాడు డొనాల్డ్ ట్రంప్. కానీ నాటో ఏం చెప్తాం, మేము రానంటే రాము, ఏం చేసుకుంటావు చేసుకో, నీ పనికి మాల పనులన్నింటికి కూడా మమ్మల్ని వాడుతున్నాం అన్నట్టుగా ఇప్పుడు ట్రంప్ పైన ఇటు ఆ నాటో దేశాలు కూడా కాస్త సీరియస్ అయ్యాయి. సో మీరు మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి, మీరు వచ్చి ఇక్కడ ఫైట్ చేయండి అని చెప్పేటువంటి ఆ మాటల్ని ఏ మాత్రం కూడా లెక్క చేయడం లేదు నాటో దేశాలు. అందుకే నాటో దేశాల నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నా, నాటో దేశాలు నాకు ఏ మాత్రం కూడా సహకరించడం లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో నాటో దేశాలనే కాదు, అటు జపాన్లో ఉన్నటువంటి యుఎస్ ట్రిపోలిని, సో యుఎస్ ట్రిపోలి అనేది ఇది ఐఎస్ఎస్ షిప్ అది. సో చాలా పెద్ద మొత్తంలో ఆ షిప్లో 2500 మంది సైన్యం, కొన్ని పదుల సంఖ్యలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, వెపన్స్, చాలా పెద్ద మొత్తంలో యుద్ధానికి కావాల్సినటువంటి అన్ని రకాల సామాగ్రి యుఎస్ఎస్ ట్రిపోలిలో ఉంటూ ఉంటాయి. సో ఇదొక వార్షిప్. ఈ వార్షిప్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరికి చేరుకుంటోంది. హార్ముజ్ జలసంధి దగ్గరికి చేరుకొని ఆ హార్ముజ్ జలసంధిని ఇరాన్ నిర్బంధంలో నుంచి విడిపించడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. యుఎస్ ట్రిపోలిని తీసుకొచ్చి అక్కడ యుద్ధ నౌకని మోహరించి ఉంచి దాని ద్వారా అక్కడికి చూడండి, మనం విజువల్లో కూడా చూస్తున్నాం, అమెరికా మెరైన్ కమాండోలు 2500 మంది ఆ కమాండోలు ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కో చిన్న నౌకలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా డైరెక్ట్గా దాంట్లో నుంచి వస్తూ ఉంటాయి. దేని యుఎస్ఎస్ వార్షిప్ నుంచి వస్తూ ఉంటాయి. దాంట్లో చిన్న యుద్ధ నౌకలు ఉన్నాయి. సో మెరైన్ కమాండోస్ ఉన్నాయి, 2500 మంది సైన్యం ఉన్నారు.
బాంబర్లు ఉన్నాయి. ఈ మాదిరిగా 5,000 పౌండ్లతో కూడినటువంటి బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయి. ఇది నీటిలో ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయి ప్రెసైజ్డ్గా టార్గెట్ చేసి కొట్టగలుగుతుంది. ఆకాశంలో ప్రెసైజ్ టార్గెట్, ఒకసారి మనం టార్గెట్ ఫిక్స్ చేసి దాన్ని పేల్చేయమని చెప్తే దాని చుట్టూ తిరిగి వేటాడి ఎలాగైతే ఆ ఫైటర్ జెట్స్ని కుప్పకూలుస్తుందో అదే మాదిరిగా వన్స్ ఒక ప్రిసైజ్ టార్గెట్ని చూసి నీళ్ళలో కనుక ఈ 5,000 పౌండ్స్ డీప్ ఈ బాంబుని కనుక వదిలేస్తే అదే స్థాయిలో వెంటాడి దాన్ని చంపే హతమార్చేటువంటి సిచ్యువేషన్ యుఎస్ దగ్గర ఉంటుంది. కానీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి ఇరాన్ తీసుకుందన్నప్పుడు అర్థం చేసుకోండి వాళ్ళు కూడా ఏ స్థాయిలో అక్కడ వెపన్స్తో సిద్ధంగా ఉన్నారనేది. ఇటువంటి వందల కొద్ది మిసైల్స్ వచ్చినా ఇప్పటికే 21 యుద్ధ నౌకల్ని 6 మైన్ లేయర్స్ని పేల్చేసినా ఇంకా వెనక్కి తగ్గడం లేదనంటే ఏ స్థాయిలో దానిపైన ఇరాన్ ధీమాతో ఉందో అర్థం చేసుకోవాలి. సో విజువల్స్లో మనం చూస్తున్నాం ఇదే ఆ B2 బంకర్ బస్టర్ బాంబులు. సో ఒక్కసారి ఆ 5,000 డీప్ పౌండ్స్ బాంబ్ని కనుక వదిలితే అది ఎలా వెళ్ళగలుగుతుంది, ఏ స్థాయిలో భూమి పొరల్ని చీల్చుకొని కానీ లేదంటే నీళ్ళలో కానీ ఎలా వెళ్ళగలుగుతుందో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంకోవైపుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ చేసిన ట్వీట్ కూడా మీకు RTV చూపిస్తోంది. Hours ago, US forces successfully employed multiple 5,000 pounded deep penetrator munitions on hardened Iranian missile sites along Iran's coastal line near the Strait of Hormuz. The Iranian anti-ship cruise missiles in these sites posed a risk to the entire స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో హార్ముజ్ జలసంధిలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ చెక్ పోస్ట్ మొత్తాన్ని కూడా పేల్చివేయడం కోసం మేము పెద్ద మొత్తంలో USS ట్రిపోలిన్ని అక్కడికి రంగంలోకి దించాం. బంకర్ బస్టర్ బాంబులు కూడా సిద్ధంగా ఉన్నాయి. అది భూమి పొరల్ని ఏ రకంగా అయితే చీల్చుకుని వెళ్ళిపోయి అక్కడ దాడులు చేయగలుగుతుందో అదే స్థాయిలో సముద్రంలో కూడా ఆ మైన్ లేయర్స్ని ఇరాన్ ఏర్పాటు చేసుకున్న చెక్ పోస్ట్ని పేల్చేస్తుంది అని చెప్పి యుఎస్ సెంట్రల్ కమాండ్ కూడా ఒక ట్వీట్ చేసింది. సో దీని ఆధారంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ కనుక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని నిజంగానే అమెరికా కనుక విడిపించగలిగితే ఈ యుద్ధంలో కొంత ఇరాన్ ఇబ్బంది పడక తప్పదు. ఇప్పుడు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని తన అండర్లో ఉంచుకుంది కాబట్టి యుద్ధంలో అంతో ఇంతో ఇరాన్ సక్సెస్ కాగలుగుతోంది. కొంత ఆశించిన మేర వాళ్ళకి ఫలితాలు దక్కుతున్నాయి, లేదనంటే ఈ పాటికి పరిస్థితి చేజారిపోయేది. ఇంకోవైపు ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేస్తూనే తమ సపోర్టర్స్ తమకి అనుకూలంగా ఉన్నటువంటి యెమెన్ సహాయంతో హౌతీల సహాయంతో స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండే అని అంటే ఇటువైపు మీకు వరల్డ్ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. మీకు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఒకవైపుగా ఉంటే ఇంకోవైపుగా గల్ఫ్ కంట్రీస్కి ఈ రెడ్ సీ దగ్గర స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి అనేటువంటి ఇంకొకటి కూడా ఉంది. సో ఈ బాబెల్ మండి కనుక క్లోజ్ అయిపోతే హౌతీలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు, దాన్ని కూడా క్లోజ్ చేసి తమ అండర్లోకి తీసుకొని ఇరాన్ మాదిరిగానే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండిని కూడా క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏ క్షణమైనా కూడా అది కూడా క్లోజ్ అయ్యే అవకాశం, అది కూడా క్లోజ్ అయితే కనుక